మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం జనరల్ గా కొంతమందికి కళలు వస్తూ ఉంటాయి తెల్లవారుజామున. అంటే ఎలాంటి కళలు వస్తే మంచిది, ఎలాంటి కళలు వస్తే మంచిది కాదు, అయితే వీటికి రెమెడీస్ ఏంటి? ఈ మంచి కళలు వచ్చినప్పుడు మనకి అవి ఎవరితో షేర్ చేయకోకుండా ఉండాలి. అలా ఎందుకు చెప్పకూడదు? నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. అయితే మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ఒక గురువుగా ప్రార్థిస్తున్నాను. ఈ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5:30 మధ్య వచ్చే కళలు ఏంటి, ఆ తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత వచ్చే కళలు ఏంటి, వాటి వల్ల ఏం జరుగుతాయి అంటే, మనం నిద్రపోతూ ఉంటాం, మనకు తెలియకుండా కొన్ని కళలు వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు వస్తే మంచిది, ఎలాంటి కళలు మంచిది, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. అయితే ఏదైనా సరే కళ సూర్యోదయం అయిపోయిన తర్వాత వస్తే మంచిదా, మంచిది కాదా? తెల్లవారుజామున 3 గంటల నుంచి 5:30 వచ్చే ఆ సమయంలో వచ్చే కళలు నిజమవుతాయట. మరి ఆ కళలు సూర్యుడు ఉదయించిన తర్వాత వస్తే దానికి అర్థం ఏంటి? ఎప్పుడైనా సరే అప్పటిదాకా ఎవరు పడుకోరు, చాలా మంది ముందే లేచిపోతారు. అయితే అలా వచ్చే కళలు సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా నిద్రపోతుంటారు చాలా మంది, అప్పుడు కూడా కళ వస్తుంది. అవి సుమారుగా 15 రోజుల్లో నిజమవుతాయట. సూర్యుడి ఉదయించిన తర్వాత వచ్చే కళలు దానికి సూచన అట్లా ఉంది. అయితే ఈ కళలను పరిశోధన చేసిన వారు చెప్పిన ప్రకారం ఆ ఫలితాలు ఎలా ఉంటాయి? ఎవరికైనా చనిపోయినట్టు ఆ వ్యక్తికి కళ వస్తే అలా కళ వచ్చిందని ఎవరితోనూ చెప్పకూడదట. మొదటిది అంటే ఆ వ్యక్తి నిద్రపోయిన వ్యక్తికి తెల్లవారుజామున అలా కళ వస్తే, తను చనిపోయినట్టుగా కళ వస్తే దాన్ని ఎవరితో షేర్ చేయకూడదు, చెప్పకూడదట. ఇలాంటి కళలు వస్తే మీరు మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోయి మీరు సంపన్నులు అవుతారు, ఏదో ఒక రూపంలో మీకు శుభం జరుగుతుందని అర్థం వస్తుంది అన్నమాట. తర్వాత మీకు కళలో మీరు మరణించినట్లు కనిపిస్తే అది మంచిదేనట, శుభ పరిణామమేనట, ఆందోళన చెందాల్సిన పని లేదు అంటారు. తర్వాత మీరు త్వరలో అదృష్టవంతులు అవుతారని అర్థం కూడా వస్తుందట. అంటే మీరు మరణించినట్లుగా ఆందోళన పడిపోయి టెన్షన్ పడిపోకూడదట. ఎందుకంటే అది శుభమే అంటున్నారు, మరియు అదృష్టవంతులు మీరు అవుతారు. ఇకపోతే మరణానికి సంబంధించిన కొన్ని అరిష్టాలు కూడా ఉంటాయి. కలలో ఆత్మహత్య చేసుకున్నట్టు అనిపిస్తే అది అరిష్టం అంటున్నారు. అలాంటిది మంచిది కాదు. కలలో దయ్యం కనిపించటం మీ భవిష్యత్తులో సమస్యలకు కారణమని అంటున్నారు. మరి ఇలాంటి పేడ కళలు కూడా ఉంటాయన్నమాట. మరి మంచి కళలు ఏంటి? మీరు చనిపోయినట్టు కనిపిస్తే అది అదృష్టవంతులు అవుతారు, శుభ పరిణామాలు అంటున్నారు. అలాగే పాము కరిచినట్టు అనిపిస్తే, ఆ పాము కరిచిన 2 ఘాట్లు పడి అక్కడ రక్తం పుట్టినట్లు వచ్చినట్టు కనిపిస్తే కూడా అది మంచిదే, శుభ పరిణామం అంటున్నారు. అయితే అలా ఎలా జరుగుతుంది? మరి చాలా మంది భయపడిపోతుంటారు కదా, కలలో పాము కరిచినట్టు ఆ రక్తం వచ్చినట్లు చూస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. చాలా మందికి తెలియదు, భయపడిపోతూ ఉంటారు. అంటే మీరు ఇంకా అనేక ఆలోచనలతో పడుకుంటూ ఉంటారు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుజామున మీకు బంగారు నగలు మీ కలలో కనిపిస్తే అది చాలా అదృష్టము, శుభ సూచకం అని చెప్తున్నారు. అవి ఎవరికో చెప్పకూడదట. బంగారాన్ని మీరు కలలో చూస్తే త్వరలోనే మీరు సంపన్నులు అవుతున్నారు, సంపద పెరుగుతుందని అర్థం వస్తుంది అనమాట. అలాంటి కళలు కూడా ఎవరికి ముందుగా వచ్చిన తర్వాత చెప్పకూడదు అనమాట. ఇట్లా నాకు బంగారం కనిపించింది అని చెప్పేసి చెప్పకూడదు. అలాగే మీరు పడుకునే ముందు చెడు కళలు రాకూడదు అనుకుంటే భయం గొలిపే ఆ టెన్షన్ గా పడుకోవటం, ఇంకేదో విచిత్రంగా కొంచెం ఊపిరాడినట్టుగా, ఎవరో పైన కూర్చున్నట్టుగా ఇలాంటి ఏమీ లేకుండా ఉండాలంటే ఆ ఇంట్లో మీరు అద్భుతంగా కలలు కంటూ
రేపటి భవిష్యత్తు గురించి ముందే మీరు విజువలైజేషన్ చేసుకుంటూ పడుకోవాలి, డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే మీరేం చేయాలి? ఆ ఇంటిని కళ్ళుపుతో శుద్ధి చేయాలి. శుద్ధి చేసి ఆ చెప్పులు బూట్లు అలాంటి గుమ్మం దగ్గర లేకుండా, కాళ్ళు కడుక్కోకుండా ఎవరిని రానికుండా ఇంట్లో ఆ చెడంతా క్లీన్ చేయాలి. మీ బెడ్రూమ్ కూడా కళ్ళుపుతో క్లీన్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు మీరు కళ్ళుపుతో దిష్టి తీసేసుకుని పడేయాలి. ఆ తర్వాత ఆ బెడ్ కింద ఒక గాజు బౌల్ తీసుకుని ఒక గుప్పుడు ఉప్పు వేసి ఒక 5 మిరియాలు పెట్టి మళ్ళా ఇంకో గుప్పుడు ఉప్పు వేసి దానిపైన 4 లవంగాలు పెట్టి బెడ్ కింద పెట్టుకోవాలి. దాంతో చాలా బాగుంటుంది, స్లీప్ నిద్ర పడుతుంది. ఆ తర్వాత మరొక 2 లవంగాలు దిండి కింద పెట్టుకోవాలి, పడుకునే దిండి కింద. ఇలా పెట్టుకోవటం ద్వారా చెడు కలిగించే కలలు రావు, శుభం కలిగించే వస్తాయి, మంచివే వస్తాయి అన్నమాట. అంటే చెడ్డ శక్తులు, చెడ్డ గాలులు ఆ వ్యక్తికి నష్టం చేయకుండా ఆ కళ్ళుప్పు అనంత విశ్వశక్తితో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ బస్తాల్లో తెచ్చే కళ్ళుప్పు దొడ్డుప్పు అంటారు, లావుగా ఉంటుంది. అది మీరు దిష్టి తీసుకుని ఏ రోజుకి ఆ రోజే అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేసేయాలి. ఒకసారి దిష్టి తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళకూడదు. దిష్టి తీసారంటే ఇంట్లో ఆ రూమ్ లో ఉండిపోవాలి, మళ్ళీ బయటికి రాకూడదు. వస్తే మళ్ళీ ఆ దిష్టి తీసింది మళ్ళీ ఆ వ్యక్తికి తిరిగి వచ్చేస్తారు అన్నమాట. సో అట్లా కళ్ళుపుతో దిష్టి తీసుకుంటం ద్వారా రాత్రి పడుకునేటప్పుడు చెడు కళలు రావు, మంచి కళలు వస్తాయి. మరి అట్లా మీ కళలో కొందరు భార్యాభర్తలు ఉన్నప్పుడు ఒకరికి సడన్ గా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ భార్యను చనిపోయినట్టు అనిపిస్తుంది, కంగారు పడిపోతుంటారు. అలా చనిపోయినట్టు వస్తే కూడా చాలా మంచిది అంటున్నారు. అతని భార్య ఆరోగ్యవంతురాలుగా యవ్వనంగా ఉంటుంది, అందంగా ఇంకా చక్కగా తయారవుతుందని అర్థమాట. అట్లాగే భార్యకి భర్త చనిపోయినట్టు వస్తే కూడా సేమ్ శుభ సూచకమే, కంగారు పడాల్సిందేం లేదు, ఇద్దరికి ఒకటే అర్థం వస్తుందట. అంతేకాకుండా వయసు కూడా తగ్గిపోయి ఇంకా యంగగా ఉంటారని అర్థం. మీ అరచేతిలో దురద పడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు అకస్మాత్తుగా డబ్బు అందుకుంటారని అర్థం. అట్లాగే పెద్దలు దీవిస్తున్నట్టుగా వస్తే సమాజంలో గౌరవప్రదంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, చాలా విలువైన వ్యక్తులుగా ఉంటారట. ఇట్లాంటి కళలు మీరు కొంతమంది నిద్రపోయినప్పుడు నీళ్లు తాగుతున్నట్టుగా కూడా కళ్ళు వస్తాయి. అది మీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందట. అంటే మంచివే రావాలి, చెడ్డ కళలు రాకూడదు. చెడ్డ కళలు ఏవి రప్పిస్తాయి? చెడు శక్తులు రప్పిస్తాయి. బయట నుంచి మనం కాళ్ళు కడుక్కోకుండా వచ్చేయటం, శ్మశానం దాటి రావటం, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళిపోయి వాళ్ళు తీసిన దిష్టి పడేస్తారు బయట, అది మన కాళ్ళంట రావటం, 4 రోడ్లు కూడల్లో కొన్ని నిమ్మకాయలు మిరపకాయలు పారేస్తారు, అవి దాటుకుంటూ వచ్చేయటం, ఆ చెప్పులు బూట్లు మెయిన్ గుమ్మం దగ్గర విడిసేయటం, కాళ్ళు కడుక్కోకుండా రావటం, వీటన్నిటికీ అశుభము, ఆ అశుభం కలిగించే కళలు వస్తాయట. అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఎవరైనా చనిపోతే శ్మశానానికి వెళ్ళి వస్తారు, ఆ బట్టలు కూడా ఇంట్లోనే ఇడిచేస్తారు, స్నానం చేసి బయట రారు కొంతమంది. ఇట్లా చాలా చాలా ఉంటాయి. లేదా ఒక చెడు కార్యక్రమం అంటే ఒక అశుభము కార్యక్రమాలకి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా వస్తుంటారు, అంటే కొన్ని చూడకూడని చూస్తుంటారు. అందువల్ల అవి ఇంట్లోకి వచ్చినప్పుడు ఐశ్వర్యాన్ని లేకుండా అప్పులు పాలయ్యేలా చేస్తాయి అనమాట. ఎక్కడ క్లీన్ గా ఉండాలో, ఎప్పుడు ఎలా చేయాలో ఆ కళ్ళుపుతో ఇంటిని శుభ్రం చేయటం, దిష్టి తీసుకుని పడేయటం, ఆ తర్వాత 2 టీ స్పూన్లు ఉప్పు తీసుకుని వెళ్ళి ఆ స్నానం చేసే బకెట్ లో వేసుకుని నాలోని అనారోగ్యం, చెడు శక్తి అంతా కూడా ఈ క్షణమే మురికి రూపంలో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం ద్వారా కూడా ఆ దేహం నుంచి ఆ చెడు బయటికి వెళుతుంది. ఆ ఇంటిలో కూడా సాంబ్రాన్ని వేసుకోవటం, బెడ్రూమ్ ని నీట్ గా ఉంచుకోవటం. ఆ బెడ్రూమ్ లో చెప్పులు గాని దేవుడి పటాలు గాని ఎట్లాంటివి ఉంచుకోకూడదు. అయితే ఈ కళ్ళుప్పు బెడ్ కింద పెట్టుకోవాలి. పడుకునేటప్పుడే బాధపడుతూ రోధిస్తూ జరిగిన అవమానాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు చాలా మంది, హస్బెండ్ అండ్ వైఫ్ గాని ఎవరైనా. జనరల్ గా వాళ్ళ బాధ ఇతరులకి చెప్తే తీరిపోతుంది అనుకుంటారు. పొరపాటుని సూర్యాస్తమయం స్టార్ట్ అయిన కాడి నుంచి నిద్రపోయే వరకు నెగిటివ్ వార్తలు వినకూడదు. గతంలో జరిగిపోయిన బాధలు, ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మళ్ళీ తలుసుకుంటూ, నెమరు వేసుకుంటూ, ఏడుస్తూ రకరకాల బాధలకు గురైనట్టుగా నిద్రపోతూ ఉంటారు. అవి కూడా చెడు కళలకి కారణం అవుతుంది. తిరిగి మనకి ఆ బాధ ఎక్కువ రెట్లు వస్తుంది మంచి జరగకపోగా. ఎప్పుడు కూడా రాత్రి పడుకునేటప్పుడు అందమైన కళలు కనాలి. రేపటి భవిష్యత్తు చాలా బాగున్నట్టు, డబ్బు సంపదలతో చాలా చక్కగా మీరు జీవిస్తున్నట్టు,
అంతులేని ఆనందాన్ని పొందుతున్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు, కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసినట్టు, అప్పులని తీరిపోయినట్టు, చాలా హ్యాపీగా లెక్కలు వేసుకుంటూ అవసరమైతే ఇద్దరు భార్యాభర్తలు రేపటి భవిష్యత్తుని అందంగా ఊహించుకుంటూ పడుకోవాలి తప్ప గతంలో బాధ పెట్టిన ఘటనలు, మీరు అనారోగ్యానికి గురైన విషయాలు, ఎక్కడో మోసపోయిన విషయాలు, అంతా ప్రపంచం బాలేదని నెగిటివ్ గా విమర్శలు చేస్తూ బాధపడుతూ పడుకుంటే ఆ వ్యక్తికి చెడ్డ కళలు వస్తాయి. మళ్ళీ ప్రపంచంలోకి బయటికి విశ్వంలోకి వెళ్లి అవే తిరిగి వస్తాయి. కాబట్టి ఎప్పుడు హ్యాపీగా పడుకోవాలి, అందమైన కళలు కనాలి, క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి, బ్యూటిఫుల్ గా ఆ యొక్క వ్యక్తి డిజైన్ చేసుకోవాలి తన లైఫ్ ని. థ్యాంక్ యూ చెప్తూ పడుకోవాలి. తనలోని ఆత్మకు కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు నాకు రక్షణగా అద్భుతంగా నిద్రనిచ్చేలాగా నన్ను పునఃసృష్టి చేస్తున్నావు అని చెప్పాలి. అనంత విశ్వశక్తితో ఏంజల్స్ ని నా బెడ్ చుట్టూ రక్షణగా ఉంచావు, థ్యాంక్ యూ సో మచ్ డియర్ యూనివర్స్ అని చెప్పాలి. అప్పుడు చెడు కళలు రావు. ఆ బెడ్ దగ్గర మనకి రాత్రంతా ఏంజల్స్ రక్షణగా ఉంటారు, మంచి సువాసన వస్తుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యులు అవుతారు, మీరు కోరుకున్న ప్రతి దాన్ని పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా పర్సనల్ క్లాస్ కోసం కాంటాక్ట్ చేయాలనుకుంటే మనం పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం 1-to-1. అంటే ఎక్కడున్నా సరే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీరు అప్పులతో బాధపడుతున్నారా, ఇంకా అనేక సమస్యలతో బాధపడుతుంటారు, వాటి నుంచి విముక్తులు చెందటానికి, మీరు కోరుకున్న జాబ్ రావటానికి, మీరు కోరుకున్న విధంగా కంపెనీ పెట్టాలి, మీరు కోరుకున్న వ్యక్తిని లైఫ్ పార్ట్నర్ గా పొందాలి, మీ జీవితం అత్యద్భుతంగా ఉండాలంటే పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. బిజినెస్ క్లాసెస్, ఎవరు ఏది అవ్వాలనుకున్నా అనంత విశ్వశక్తితో ఎలా అడగాలి, ఎలా రాసుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, ఎలా మనీ మెడిటేషన్ చేయాలి, ఇంకా క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి, చాలా విషయాలు 1-to-1 మనం చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా సరే, లేదు 1-to-1 డైరెక్ట్ గా ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుని దాని ప్రకారం ముందుగా బుక్ చేసుకున్నట్టయితే దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా 1-to-1 క్లాసెస్ కి రావచ్చు. ముందుగా బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.